ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఏంటి? ఆ అయితే ఓటర్లు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్తారట, స్కాన్ చేస్తారట. మొన్న మా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ లాంచ్ చేస్తే నారా లోకేష్ గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమం. మీకు ఏ కావాలన్నా సరే టికెట్ కావచ్చు, లేకపోతే వివిధ సేవా కార్యక్రమాలు, లేకపోతే క్యాష్ సర్టిఫికేట్ ఇది కావాలంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటికి ప్రభుత్వం అరచేతుల్లోనే ఉంటాయి, అరచేతులు వస్తారని చెప్పంటే ఈ వైసీపీ పార్టీ ఇచ్చిన కామెంట్స్ ఏంటో తెలుసా, విమర్శలు ఏంటో తెలుసా? ప్రభుత్వం మీ యొక్క డేటాని చోరీని చేస్తుంది. మీరు హాయ్ అని పెట్టారంటే చాలు, మొత్తం మీ డేటా అంతా చోరీ అయిపోతే నారా లోకేష్ గారు కుట్ర పన్నారని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. మరి ఈ రోజు ఏంటి మీరు అంటే మీరు మీ యొక్క ప్రణాళిక క్యూఆర్ కోడ్ రూపంలోకి వెళ్ళి ఆ ప్రజల యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఫోన్ పే డీటెయిల్స్ కావచ్చు, గూగుల్ పే డీటెయిల్స్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, దాని ద్వారా బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులు కావచ్చు, మొత్తం దుబ్బేటాకి ఈ గజ దొంగల బ్యాచ్ ఏమన్నా ప్రణాళిక రూపొందిస్తున్నారా అన్న అనుమానం అయితే ప్రజల్లో ఉంది. ఎందుకంటే అసలు మీరు చేస్తారనుకుంటున్నారా? ప్రజలు వీళ్ళు బలవంతంగా చేపిస్తారేమో కానీ ప్రజలు ఎక్కడన్నా అలా స్కాన్ చేసేందుకు అవకాశం ఉంటుందా? ఈ వైసీపీ వాళ్ళే బలవంతంగా చేపిస్తారేమో అనిపిస్తుంది. మరి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే గడప గడపకి మన ప్రభుత్వంలోనే పెద్ద అట్రఫ్లాప్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ ప్రభుత్వం ఉండి మీరు ప్రతిపక్షంలోకి వచ్చి ఇంకా చేసేది ఏంటి నాకు అర్థం కాదు. ప్రభుత్వం ఉన్నప్పుడే ఫెయిల్ అయిన వాళ్ళు ఇంక ప్రతిపక్షంలో చేసేది ఏంటి? దీనిలో కుట్రపోవడం అండి. మీకు ఎందుకు డేటా ప్రజల మొబైల్ ఎందుకు మీకు కావాలి నేను అడుగుతున్నాను. మీరు కాగితాలతో వెళ్ళండి, నేను నచ్చిన అంకెలు రాసుకోండి, లేదా మీ ట్యాబ్ పట్టుకుపోండి, మీ దగ్గర వైసీపీ పార్టీ ఇచ్చిన ట్యాబ్ తీసుకుపోండి, మీకు కావాల్సిన థియేటర్ మీ ట్యాబ్ ఎంటర్ చేసుకోండి. అందుకని ప్రజల మొబైల్ ఎందుకు మీకు? నా మొబైల్ తో మీకు పని ఏంటి? నా మొబైల్లో అనేకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వివరం. ఈ రోజు మొత్తం పేమెంట్ అంతా డిజిటల్ పేమెంటే. మీలాగా డిజిటల్ పేమెంట్ ఖాళీ వ్యవహారం కాదు, ఇక్కడ అంతా డిజిటల్ పేమెంటే. మొత్తం మా మొబైల్ ద్వారా బ్యాంక్ లో అకౌంట్ డబ్బులన్నీ ఖాళీ అయిపోతే ఈ రోజు ఎలా ఉంటాయి సైబర్ క్రైమ్స్? నవీన్ గారు మీకు తెలియదు, నేను కూడా ఆ మధ్య ఒక 4-5 ఏళ్ల క్రితం ఏటీఎం దగ్గరికి వెళ్తే ఒక అతను అక్కడ నుంచున్నాడు. సార్ నాకు పని చేయట్లేదు సార్, మీ ఆన్లైన్ లో పేమెంట్ చేద్దాం సార్, నాకు కొంచెం హెల్ప్ చేసి మీకు క్యాష్ ఇచ్చేస్తాను సార్ అన్నాడు. ఏంటి అనే లోపు నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ వస్తే నా ఓటీపీ చెప్పండి సార్, నేను మీకు క్యాష్ చేస్తాను. ఏమైనా డబ్బులు నీకు ఇవ్వాలంటావు, నాకు వచ్చిన ఓటీపీ నీకెందుకు చెప్పాలి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? పక్కనే ఉన్నాడు మాట్లాడుతుంటే అలా తిరిగి వెళ్ళిపోయాడు జంప్. అంటే నేను పొరపాటు ఓటీపీ చెప్పుకుంటే నా బ్యాంక్ లో డబ్బులు ఖాళీ అయ్యే కదా. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంటే వీళ్ళందరూ ఈ దండుపలాయన బ్యాచ్, కాలకే బ్యాచ్ రఫా ప్రజలు నరికేస్తావో, నరికేస్తే తప్పేంటి, మంచిదే కదా, ప్రజాస్వామ్యం కదా, తప్పేంటి అన్న పార్టీ నాయకుడు రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది అంటూ చేత నరికేస్తున్నారు కొరకల్లారా అనే పార్టీ నాయకులు. అటువంటి నాయకుల్ని కాలకేయ బ్యాచ్లకి ఎప్పుడన్నా ఎవరన్నా ఇల్లు అరగా చరంట అయ్యారు.